కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో లేదనేది 150% వాస్తవం. కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యవహారం కాదు. ఈ దేశంలో మహిళలకి వ్యతిరేకంగా, మహిళా చైతన్యానికి వ్యతిరేకంగా, మహిళా లోకానికి వ్యతిరేకంగా తీసుకున్న ఒక దుర్మార్గపూరితమైన ఈ భావజాలాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యక్తిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా మహిళా బిల్లు అంగీకరించాలి. ఎందుకంటే ఆల్రెడీ మహిళా బిల్లు 2023లోనే చట్టమైంది. కానీ కొత్తగా మహిళా బిల్లు వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు తీసుకొచ్చింది ఏంటంటే డీలిమిటేషన్ చేస్తూ ఎక్కడెక్కడ మహిళలకు సీట్లు ఇవ్వచ్చు. కాబట్టి ముందు డీలిమిటేషన్ చేస్తే ఆ డీలిమిటేషన్ చేసిన ప్రాంతాల్లో ఏ విధంగా సీట్లు ఇవ్వచ్చు అనే దాన్ని ప్రతిపాదిస్తూ దాదాపు 850 పైన సీట్లు దేశవ్యాప్తంగా వస్తాయి. ఇప్పుడు ఈ డీలిమిటేషన్ని వ్యతిరేకించడం ద్వారా దాదాపు 100 నుంచి 150 మధ్య సీట్లు మహిళలు కోల్పోయే ఒక ప్రమాదం ఉంది. వాళ్ళు ఏమంటారంటే ఈ 543 మన సీట్లు ఉన్నాయి కదా, వాటిల్లోనే ఇవ్వమంటారు. కానీ దానివల్ల ఏమవుతుందంటే మహిళలకు ఏదైతే ఇప్పటిదాకా చట్టసభల్లో అవకాశం లేదు, ఆ లేని పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారు పురుషుల సీట్లు కోల్పోకుండా అదనంగా వచ్చే సీట్లు మహిళలకు ఇవ్వాలనేది ఒక సంకల్పం. ఆ సంకల్పంలో భాగంగా ఈ మహిళా బిల్లు పెడితే ఈ మహిళా బిల్లు వ్యతిరేకిస్తూ ఈరోజు కేవలం భారతీయ జనతా పార్టీ మీద వ్యతిరేకతతో, ఎన్డీఏ మీద వ్యతిరేకతతో దుర్మార్గపూరితంగా వ్యవహరించారు. వాళ్ళు తీసుకొచ్చిన విమర్శలు ఎంత దారుణం అంటే ఈ మహిళల్లో సీట్లు తగ్గుతాయన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో వాళ్ళు సీట్లు తగ్గుతాయనేది మంచి అబద్ధం అనేది మనకి గణాంకాల ద్వారా అర్థమవుతాం. ఉదాహరణ కర్ణాటకలో 25 సీట్లుంటే ఈ మహిళా బిల్లు తర్వాత అంటే దీని తర్వాత 42 సీట్లుగా రాబోతాము పునర్విభజన తర్వాత, డీలిమిటేషన్ తర్వాత. ఆంధ్రప్రదేశ్ 25 సీట్లు ఉంటే 35 సీట్లు కాబోతున్నాయి. అదేవిధంగా తెలంగాణలో 17 సీట్లు ఉంటే 26 సీట్లు కాబోతున్నాయి. తమిళనాడులో 39 సీట్లు ఉంటే 59 సీట్లు కాబోతున్నాయి. అదేవిధంగా కేరళలో 20 సీట్లు ఉంటే 30 సీట్లు కాబోతున్నాయి. ఇది స్పష్టంగా గణాంకాలతో పాటు గవర్నమెంట్ చెప్పిన డేటాతో పాటు 50% సీట్లు ఎక్కడ అంటే జనాభా ప్రాతిపదికన కాకుండా 50% సీట్లు ఎక్కడ తగ్గకుండా మేము ఇస్తామని కూడా మరి అమిత్ షా గారు పార్లమెంట్ సాక్షిగా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఎలాంటి పరిస్థితుల్లో దక్షిణాది రాష్ట్రాలు నష్టపోయే ప్రసక్తే లేదు. కానీ వీళ్ళు చేసిన దుష్ప్రచారం ఏంటి, దక్షిణాది రాష్ట్రాలు సీట్లు తగ్గుతాయని కాసేపు, ఈసీ మహిళలకి ఇంకా రిజర్వేషన్ కావాలని కాసేపు, ఈ విధంగా వాళ్ళు కావాలని మహిళల్ని అడిచిపెట్టే ఒక కార్యక్రమాన్ని వాళ్ళు తీసుకున్నారు. చరిత్ర కూడా ఏం చెప్తుందంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మహిళలకి అండగతులు పట్టే చరిత్ర లేదు. మనం చూసే గతంలో హిందూ కోడ్ బిల్లు టైంలో నెహ్రూ గారు కూడా హిందూ కోడ్ బిల్లుని ఆ రోజు వ్యతిరేకించిన శక్తులకి ఆయన కూడా భుజము చేతులు వాళ్ళు అన్నీ కలిపి ఆ రోజు హిందూ కోడ్ బిల్లుని వ్యతిరేకించడం ద్వారా మహిళల ప్రాథమిక హక్కుల్ని దోషం చేయాలని చూశారు. ఆ రోజు అంబేద్కర్ గారు 1951లో రిజైన్ చేయడం వల్ల ఆ రోజు మహిళా బిల్లు, ఆ హిందూ కోడ్ బిల్లు అనేది ఆగిపోయిన పరిస్థితి. కానీ ఈరోజు ఇన్నేళ్ల తర్వాత కూడా మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా ఒక బిల్లు తీసుకుంటే ఆ బిల్లుకు వ్యతిరేకంగా నాడు నెహ్రూ అడ్డం పడ్డాడు, ఈరోజు రాహుల్ గాంధీ అడ్డం పడ్డమే కాకుండా సంబరాలు చేసుకున్నారు, మిఠాయిలు పంచుకున్నారు. అసలు ఇది ఎలా జరుగుతుంది? అందుకే నేనేమంటానంటే భారతదేశ వ్యాప్తంగా మహిళలు తిరుగుబాటు చేయాల్సిన అవసరం ఉంది. అసలు కాంగ్రెస్ పార్టీకి కానీ అదేవిధంగా వాళ్ళకు ఉండే ఇండియా కూటమిలో ఏ మహిళ ఓటేసినా అది మహిళల ఆత్మగౌరవంగా దెబ్బతీస్తుంది. ఈ సందర్భంగా నేను పిలిపించేది ఏంటంటే మహిళలు, భారతదేశ వ్యాప్తంగా మహిళలు ఖచ్చితంగా ఈ కూటమికి బుద్ధి చెప్పాలి. రాబోయే ఎన్నికల్లో కూడా తమిళనాడులో కావచ్చు, అదేవిధంగా పశ్చిమ బెంగాల్ కావచ్చు, అన్ని ప్రాంతాల్లో కూడా ఎక్కడైతే రాబోతున్న రోజుల్లో వీళ్ళకి ఓడించడం ద్వారా సరైన బుద్ధి చెప్పాలని మేమైతే కోరుతున్నాం.
అదేవిధంగా ఈ బిల్లు ద్వారా మనకి ఏదైతే ఉందో ఈ డీలిమిటేషను అనేది జరిగితేనే ఖచ్చితంగా మనకు సీట్లు దొరుకుతాయి. కానీ డీలిమిటేషన్ సంబంధం లేకుండా వాళ్ళు చేసిన ఈ నిర్వాహకం వల్ల రాబోయే రోజుల్లో మహిళలు నష్టపోయే ఒక ప్రమాదకరమైన పరిస్థితిలో పడ్డాము. ఈ వైఖరి అనేది మన భారతీయ సమాజానికి మహిళలకి ఏమాత్రం కూడా మేలు జరగదు. మీరు అనొచ్చు ఇప్పుడు ఇది లేకుండా డీలిమిటేషన్ లేకుండా ఇక్కడ మహిళా బిల్లు ఇంప్లిమెంటేషన్ అవ్వచ్చు. కానీ మనకి సీట్లు పెరగకుండా ఉన్న సీట్లలో నిలుచుకోవడం వల్ల ఏం ఉపయోగం? మన పార్లమెంట్లో సీట్లు పెంచాము. రాబోయే రోజుల్లో పార్లమెంట్లో మనం ఆల్రెడీ ముందస్తుగానే మనం ప్రణాళిక చేసుకొని కూర్చొని సీట్లు పెంచాము. రాబోయే రోజుల్లో మహిళలు చట్టసభల్లో వాళ్ళ వాణి వినిపించి వాళ్ళ హక్కుల కోసం, వాళ్ళ ఆత్మగౌరవం కోసం నిర్వహించడానికి ఒక వేదిక చట్టసభ అంటే. కాబట్టి అంతకుముందు వాళ్ళు అసెంబ్లీ సీట్లు పెంచుకోవడం మాత్రం డీలిమిటేషన్ ద్వారా ఊళ్ళో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈరోజు మాట్లాడుతున్న భాష ఏంటి? కాబట్టి ఈరోజు ఆ ద్వంద్వ వైఖరిని ఖచ్చితంగా బీజేపీ ఎండగడుతుంది. దీనికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా మేము ఆందోళన పిలిపిస్తున్నాం. ప్రతి నియోజకవర్గంలోనూ మహిళా బిల్లు వ్యతిరేకించే శక్తుల పట్ల మేము ఖచ్చితంగా అలాంటి అరాజక శక్తుల పట్ల మేము వ్యతిరేకంగా ఆందోళన చేస్తాము. ఇది ఒక భారతీయ జనతా పార్టీ సమస్య మాత్రమే కాదు, భారతదేశం అస్తిత్వం, మన ఆత్మగౌరవం, ఉనికి సంబంధించిన సమస్య. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఒక స్పష్టమైన కార్యాచరణ తీసుకొని ముందుకెళ్తాము. అసలు ఎలాంటి రాజకీయ పార్టీలకు కూడా ఎలాంటి పరిస్థితుల్లో కూడా మనుగడ లేని పరిస్థితుల్లో ఉండాలి వాళ్ళు. అదేవిధంగా ఒక్కో చోట ఒక్కొక్క రకమైన భాష మాట్లాడుకుంటూ వచ్చారు. కాబట్టి ఆ ధోరణి అనేది ఖచ్చితంగా బాధాకరం మాత్రమే కాకుండా ఇది దేశ మహిళలకు సంబంధించిన వాళ్ళ హక్కుల్ని, వాళ్ళ ఆత్మగౌరవాన్ని కించపరిచే చర్యగా నేను భావిస్తున్నాము. ఇప్పుడు ఏదైతే చట్టం ఉందో తీసుకోరాబోతున్న చట్టం, ఆ చట్టం 2020 ఇప్పుడు కానీ ఇంప్లిమెంట్ చేస్తే అది ఉపయోగం 2022 తర్వాత 26 తర్వాత గణన జరుగుతుంది. అలా కాకపోతే ఏమవుతుందంటే 2030 దాకా ఎదురు చూడాల్సి వస్తుంది. 2030 దాకా ఎదురు చూస్తే మనం అలా కాదు, ఇప్పుడు ఈ గణనని కానీ మనం అంగీకరిస్తే దానివల్ల ఫలితం ఉంటుంది. అందుకే రాబోయే రోజుల్లో కూడా ఏం చేస్తామంటే మళ్ళీ దీనిపైన నరేంద్ర మోడీ గారు ఒకసారి ఒక మాట అంటే దాన్ని కట్టుబడే ఆలోచన విధానం ఉన్న నాయకుడు కాబట్టి ఖచ్చితంగా త్వరలో ఈ బిల్లుని అమల్లోకి తీసుకొచ్చే కార్యాచరణ భారతీయ జనతా పార్టీ, అదేవిధంగా ఈ కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్య అన్ని రాజకీయ పక్షాలు మూడుగా ఏకోన్ముఖంగా నిర్ణయం తీసుకుంటారని తెలియజేస్తాం. ఈ విషయంలో మరి అంటే తెలుగుదేశం కానీ వైసీపీ కానీ వీరిద్దరూ ఒకే వాయిస్ ఇచ్చారు. అదేవిధంగా మిగతా రాజకీయ పక్షాలు వాళ్ళు కాంగ్రెస్ పార్టీతో కలిసి అంటగాకి వాళ్ళ దుర్మార్గంగా ఒడిగట్టే పరిస్థితి. వాళ్ళ వైఖరి కూడా మారాలి, మహిళల నుంచి కూడా తిరుగుబాటు రావాలి, వాళ్ళు కూడా వాళ్ళకి సంబంధించి కూడా ఆ చైతన్యాన్ని కూడా ప్రదర్శించాలిగా నేను కోరుకుంటున్నాను. 40,000 కోట్ల అటాచ్మెంట్ ఉంది కాబట్టి అది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో త్వరితగతిన కేసులన్నిటి కూడా తెమలాలను ఈ గవర్నమెంట్కి ఎన్డీఏ కూటమికి మేము బుద్ధి చెప్తాము అని చెప్తున్నారు. ఖచ్చితంగా కూడా రాబో రోజుల్లో మహిళలు దీన్ని ఇంతటితో వదిలిపెట్టరు. ఖచ్చితంగా 33% సాధించేంత వరకు కూడా నరేంద్ర మోడీ గారు ఇలాగో పోరాడుతూ మహిళలకి మంచి చేస్తారని, మహిళల్ని రాబో రోజుల్లో 33% రిజర్వేషన్ వచ్చేదానికి పోరాడి కృషి చేస్తారని, మహిళలందరూ కూడా ఈరోజు బాధపడుతున్న విధానం కూడా మనందరూ ప్రజలందరూ తెలుసుకున్నారు. దీన్ని మేము పెద్ద ఎత్తున ఉద్యమాలతోటి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమాలు కూడా చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మా మహిళలు ముందుండి ఈ విషయాన్ని ప్రజల దృష్టిలోకి ఈరోజు అప్పటికే తెలిసింది. కానీ ఇలాంటి బాధపడుతున్న రోజుని మేము నిరసనగా తీసుకుంటున్నాం. మేము జై హింద్.